సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మారీచ, ఒక మానవుడు మా సైనిక శిబిరాల్ని విధ్వంసం చేశాడు. ఖరదూషణులిద్దరిని వధించాడు. మానవుడా? ఎవరతను? ఎవరో అయోధ్య రాకుమారుడట, రాముడట. అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట. అతడు మా ప్రియ సోదరి శూర్పణఖను కూడా అవమానించాడు. ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు. మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం. మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం. మేము ఆ సీతను అపహరించదలచాం. ఇందులో మాకు మీ సహాయం కావాలి. తమకు సహాయం? నీవు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు. దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి. దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి. ఎవరు ఎన్నడూ కని విని ఎరుగనట్టుగా ఉండాలి. నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి. సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది. ఆ సమయాన నేనామెను కుటీరం నుంచి అపహరిస్తాను. చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో? వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది. ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు. మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా. అవును లంకేశ్వర, తమరు ఎవరిని ఒక చిన్న సామ్రాజ్యపు రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు. నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు. తమకి సలహా ఎవరిచ్చారో గాని ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు. లంక రణభూమై రక్తసిక్తం అవుతుంది. నా మాట వినండి. ఇదంతా మరచి లంకకు మరలిపోండి. తమ విలాస మందిరంలో అప్సరసలు మించిన అందాల రాణులున్నారు. సెలవియ్యండి రాజా. ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు. లక్ష్మణ, లక్ష్మణ, రండి, త్వరగా రండి. ఏమిటది? ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది. అలౌకిక మృగమా? అవును. ఎక్కడ? రండి, త్వరగా రండి. రండి స్వామి, రండి, త్వరగా రండి. చూడండి, అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ, అపూర్వమైన లేడీ. ఇటువంటి విచిత్ర మృగాన్ని ఎప్పుడైనా చూసావా? దాని శృంగాలు చూడండి, స్వర్ణచందంగా ఉన్నాయి. చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది. స్వామి, దాన్ని వెంటనే పట్టుకోండి. ఆహా, ఎంత ముచ్చటగా ఉంది. పట్టుకోవాలా? ఏం చేస్తావు వైదేహి? దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం. దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు. దీని కాళ్లకు మువ్వలు కట్టచ్చు. అంతఃపురంలో చెంగు చెంగునేది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారు. లక్ష్మణ, సీత ఆ లేడిని తెస్తే గాని ఊరుకునేలా లేదు. మేమిప్పుడే వెళ్తాం.
ఒకవేళ ఆ లేడీని ప్రాణాలతో పట్టుకోలేకపోతే? అయితే మాత్రమేమి? దాని చర్మం ఎంత అందంగా ఉంది, మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు. అగ్రజ, ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షసమాయనని. ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం. లక్ష్మణ, నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి ఈమెను రక్షించాలి. నీ సందేహం నిజమైనా కావచ్చు. నేను జానకి కోరింది ఇవ్వడానికి ఈ కాంచన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను. సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను. జాగ్రత్త లక్ష్మణ. వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు. అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. ఆజ్ఞ అగ్రజ. వేదసారమెరిగిన శివ ధ్యానం సాగలేదే. హా లక్ష్మణ, హా లక్ష్మణ, హా లక్ష్మణ, హా సీత, హా సీత, హా సీత. లక్ష్మణ, లక్ష్మణ, విన్నావా ఆ ఆర్తనాదం? మీ అగ్రజులు చాలా శక్తిహీనులై నిన్ను పిలిచారు. వారు తప్పక ఏదో కష్టంలో ఉండి ఉంటారు. వారి స్వరం ఎంత హృదయ విదారకంగా ఉంది. నా ఉద్దేశంలో వారిని అందరూ రాక్షసులు చుట్టుముట్టి ఉంటారు. లక్ష్మణ, నీకు వినిపించలేదా వారి పిలుపు? వినిపించింది. మరి ఇక్కడే ఉన్నావెందుకో? వెళ్ళు లక్ష్మణ, వెళ్ళు, వెళ్ళి వారిని రక్షించు. లక్ష్మణ, ఏమైనది? ఎందులక ఆలోచన? ఎందుకంటే నాకు తెలుసు వారికి ఎటువంటి ఆపద రాదు వదిన. వదిన, మా అగ్రజులకు దేవాసురులు గాని మానవులు కాని కీడు చేయలేరు. ఇది వారి ఆర్తనాదం కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. మా అగ్రజులకేం కాదు, భయపడకండి, ధైర్యం వహించండి. నా భర్త కష్టాలలో ఉండి అతి దీనంగా పిలుస్తూ ఉంటే నువ్వెక్కడ నాకు ధైర్యం చెబుతూ ఉన్నావా? ఏ అగ్రజులు నిన్ను తమ పుత్రుడిలా ప్రేమించారో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే నువ్వు భయంతో వదిన గారి కొంగు పట్టుకు తిరుగుతావా? ఈ కష్ట సమయంలో ఇదేనా నీ కర్తవ్యం? ఇప్పుడు నా కర్తవ్యం ఒక్కటే, మా అగ్రజులు శ్రీరామచంద్రుల ఆజ్ఞను పాటించడం. వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని. అందువల్ల మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి వెళ్ళలేను. నా రక్షణ ఈ ప్రపంచాన్నే ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో, ఎవరు లేకుండా జీవించి ఉండలేనో వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి. నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం? లక్ష్మణ, వారికి ఏదైనా జరిగితే మరుక్షణం ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు నా మృతదేహాన్ని నువ్వు రక్షించి మీ అగ్రజుల ఆజ్ఞను పాలించు. మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. మా అగ్రజులకు ఎటువంటి కీడు వాటిల్లదు. ముల్లోకాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు. మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధిక్షీణతకు గురయ్యారు? భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా? గుణం విషయంలో ఎలాగో దిగజారావు. ఇప్పుడు నీ పిరికితనం కారణంగా నన్ను ఇలా అవమానిస్తావని నేనెప్పుడూ ఊహించలేదు. అంత మాట అనకండి, పిరికివాడినని మాత్రం అనకండి. అలా కాకుంటే వెంటనే నా ఆజ్ఞను పాటించు. మీ పట్టుదల వదిలిపెట్టండి, లేకుంటే అనర్థం జరిగిపోతుంది. నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది. లక్ష్మణ, మాటలతో కాలయాపన చెయ్యకు. సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్విక్కడే ఉండు. మీ మాటలతో నన్ను హింసించకండి. మాటలు కాదు, తక్షణమే నా ఆజ్ఞను పాటించు. ఆజ్ఞను పాటిస్తాను. తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభువు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడు.